తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు నిరసన చేపట్టారు. తిరుమల నగర్ పంచాయతీ సర్వే నెంబర్ 229లో దళితులకు కేటాయించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల నగర్ పంచాయతీలో కొందరు దళితులకు ఆన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 1983వ సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని దళితులు తెలిపారు. అయితే కొందరు ఆ భూములకు బోగస్ పట్టాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకున్నామని చెప్పారు. దీంతో దళితులమైన తమను కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలపడం జరిగిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పంచాయతీలో 229 సర్వే నెంబర్లో దళితులకి ఇచ్చినటువంటి పట్టాలను కొంతమంది అక్కడుండే జాగా ఖాళీగా ఉందని దొంగ పట్టాలు తయారు చేసి దాన్ని కోర్టుని యామారించి కోర్టు ద్వారా వచ్చి ఇల్లు వేసేశారు. దాని విషయంగా మేము అడిగితే ఎంఆర్ఓ గారు వచ్చి ఈ పట్టాలంతా దొంగ పట్టాలు కోర్టుకు మేము అర్జీ ఇచ్చామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. దాని మీద కేసు కట్టి చిత్తూరు పోలీసు వాళ్ళకి కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కేసు కట్టినా అరెస్ట్ చేయలేదు. మేము ఆ దళితులందరూ కలిసి మా భూములకు మేము పోతే మమ్మల్ని అంతా కొట్టడం, మమ్మల్ని చిత్రహింసకు గురి చేసి మమ్మల్ని నానా మాటలు కులం పెట్టి దూషించి ఇబ్బంది పెట్టారు.